గురుగారు, మహాపతివ్రతగా సతీ అనసూయకు ప్రత్యేక స్థానం ఉంది. త్రిమూర్తులను సైతం పసిపిల్లల్ని చేసి లాలించిందని అంటారు. అనసూయ మాత యొక్క మూర్తిమత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? పాతివ్రత్యము అనేటువంటి పదానికి ముందు మనం భావం చెప్పుకోవాలి. పాతివ్రత్యము అంటే అర్థం, తనకు ఎవరైతే తనను భార్యగా స్వీకరించారో వారిని మాత్రమే దైవంగా భావించి సేవించేటువంటి తత్వము కలిగిన ఏ స్త్రీ అయినా పతివ్రతయే. ఆ పాతివ్రత్యము యొక్క కేవలం ఆ భర్తనే దైవంగా భావించి పూజించి సేవించి ఇంగితము తెలిసి పని చేసేటువంటి ఏ స్త్రీ అయినా, ఇంగితము అంటే భర్త యొక్క మనస్సును తెలుసుకుని అతడు చెప్పకుండానే పని చేయగలిగినటువంటి ఏ స్త్రీనైనా పతివ్రత అని అంటుంది పురాణలోకం. వేదం కూడా చెప్పింది పతివ్రత అని చెప్పింది ఆవిడ. ఎందువల్ల అంటే పతినే తన వ్రతముగా, ఇంకా ఏ నోముతోనూ సంబంధం లేదు, ఏ పూజా పురస్కారములతో సంబంధం లేదు, ఏ తీర్థయాత్రలతో సంబంధం లేదు. కేవలం తనకు దైవం ఎవరు, తనకు తీర్థం ఎవరు, తన దివ్యక్షేత్రం ఎవరు, తన యొక్క మనస్సు ఎవరు, తన జీవితం ఎవరు అంటే కేవలం నా భర్తయే అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి స్త్రీ ఏ తపస్సు లేకుండా, ఏ ధ్యానం లేకుండా, ఏ దివ్యమైన తత్వాన్ని పొందకుండానే మహత్తరమైనటువంటి యోగాన్ని కలిగి ఉంటుంది. ఆవిడికి తెలియకుండానే కలిగి ఉంటుంది. అటువంటి వాళ్ళను మహాపతివ్రతలు అంటారు. కనుకనే ఆ పతివ్రత తాను ఏదైనా చేయగలదు. మీరు అడిగినటువంటి త్రిమూర్తులను కూడా పసిపిల్లలను చేసి ఊపింది అని, వాళ్ళేదో యవ్వనవంతులై వచ్చారని, నీవు వివస్త్రగా వడ్డన చెయ్యి అని అడిగారని, ఆవిడ తాను వివస్త్రగా ఉండటం కోసం అలా ఉంటే ఎలా వడ్డన చేస్తాను నేను అని ఆ దైవ మందిరంలోకి వెళ్ళి నేనే కనుక పతివ్రతను అయినట్లయితే ఆ వచ్చిన ముగ్గురు పసిపిల్లలుగా మారిపోవాలి అన్నదని, ఇవన్నీ కథలు. వాస్తవమైన విషయం ఏమంటే, నీవు ఎవరిని పిల్లలుగా పొందుదామని అనుకుంటున్నావో వాళ్ళని పసిపిల్లలుగా నువ్వు కోరుకోమని ఎవరు చెప్పారు అంటే అత్రి మహామునే చెప్పాడు. అప్పుడు అత్రి మహాముని ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి త్రిమూర్తులను తన పిల్లలుగా కోరుకున్నది. వాళ్ళు పసిపిల్లలుగా వచ్చి ఊయల్లో పడుకున్నారు తప్ప ముందు భోజన పాత్రలు, ఆ వెనుక పీట, దాని మీద వాళ్ళు కూర్చుని ఆ పీటల మీదే చిన్నపిల్లలుగా బొమ్మలుగా మారిపోతే వాళ్ళని తీసుకొచ్చి ఊయల్లో వేసింది. ఇవన్నీ కథలు. వాస్తవమైనటువంటి పురాణ గాథ ఆవిడ కోరుకుంటేనే వాళ్ళు వచ్చి పిల్లలుగా ఆవిడకి కలిగారు. అసూయ అనేటువంటి గుణం యొక్క తత్వం మనకందరికీ తెలుసు. అసలు అసూయ లేకుండా ఎవరు ఉండరు. ఎంత గొప్ప వాళ్ళకు కూడా ఒక్కొక్క క్షణంలో అసూయ కలుగుతుంది. కానీ పెద్దలు చెప్పినటువంటి మాటల చేత ఉన్న అసూయను పోగొట్టుకోవచ్చు, మలచుకోవచ్చు. కానీ అసలు పుట్టుక చేతనే అసూయ లేనిది కనుక అనసూయ అని చెప్పారు ఆవిడని. అసలు ఏ విధమైనటువంటి అసూయ లక్షణాలు అక్కడ ఉండవు. కేవలం దైవ మందిరం కూడా లేదు ఆవిడ. కేవలం నా భర్తనే నేను భగవంతుడిగా భావించిన దాననే కనుక అయినట్లయితే అనే భావం కలిగినటువంటి ఆవిడకి దైవంతో పనే ఉంది. భర్తే ఉన్నాడు కదా, ఇంకా వేరే దైవ మందిరం, అందులో ఫోటోలు, విగ్రహాలు ఇవన్నీ పెట్టుకోవలసినటువంటి ఆవశ్యకత అనసూయకు లేదు. సామాన్యమైనటువంటి శక్తి కాదు ఆ తల్లిది. తన యొక్క ఆశ్రమం దగ్గర తాను శుభ్రమైనటువంటి శౌచంతో కూడుకున్న స్వచ్ఛమైన జలంతో స్నానం చేయడం కోసం తనంతట తానుగానే నదిని సృష్టించినటువంటి తల్లి ఆవిడ అనసూయాదేవి. చిత్రకూటంలో ఇప్పటికీ ఆ నది ప్రవహిస్తున్నది. అనసూయాదేవి అత్రి మహాముని ఆశ్రమం ఉంటుంది చిత్రకూట పర్వత ప్రాంతంలో. ఆ నదిని మనం ఇప్పటికీ దర్శించవచ్చు. అక్కడ శుచి స్నానం చేయవచ్చు మనం సంకల్పపూర్వకంగా. అంత దివ్యమైనటువంటి శక్తి సంపన్నురాలు. దేనివల్ల కలిగింది అంటే కేవలం భర్తనే దైవంగా భావించి అర్చించుట చేత. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అలా ఎవరు పూజించగలుగుతారో వాళ్ళు కలియుగంలో కూడా పతివ్రతలుగానే చెప్పబడతారు. అంతే. ఆవిడ అనసూయ వంటిదే అని చెప్పుకోవచ్చు. అందులో ఏమాత్రం సందేహం లేదు.
అటువంటి పతివ్రతలు ఈ భరత భూమి మీద కోకొల్లలుగా ఉన్నారు. అనాది నుంచి ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. పాతివ్రత్యంతో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళ మహిమలను చూపించవలసినటువంటి ఆవశ్యకత కలి ప్రభావం చేత కలిలో లేదు. ఆ కారణం చేత వాళ్ళు చూపించరు. ఇప్పటికీ అటువంటి మహాతల్లులు ఉన్నారు.